ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా శక్తి స్త్రీల కార్యక్రమం. వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళల విజయాలను వినిపించే కార్యక్రమం ఇది. ఈరోజు ఎన్నేళ్లు గడుస్తున్నా కుల వృత్తిని నమ్ముకొని జీవించే శ్రామికులు ఎందరో. అందులో గంగాపుత్రులుగా పిలిచే మత్స్యకారులు జీవనం అనేది పడవ, వల, చేపలు. ఇదే వారి బతుకు తెరువు. అందులో మగవాళ్ళు చేపలు పట్టడం, అమ్మడం చేస్తే వారి కుటుంబంలోని మహిళలు వారు వాడే వలలను అల్లటం, చేపలను, రొయ్యలను ఎండబెట్టడం, వాటిని జాగ్రత్త పరచడంలో నిమగ్నమై ఉంటారు. అయితే ఇలా చేసే కొందరు మహిళలకి ఒక కొత్త ఆలోచన పుట్టింది. వారు వారి కుల వృత్తిని ఆధారంగా చేసుకుని సేకరించే చేపలని వారి పెట్టుబడిగా పెట్టి వారి చేతి వాటాన్ని చూపించి రుచికరమైన చేపల పచ్చడి, అలాగే చేపలతో వివిధ రకాల కూరలు చేసి అమ్మకం చేయాలని ఈ ఆలోచన ఒక మహిళా సంఘంలా బలోపేతమై ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. వీరు చేసిన వంటలు చుట్టుపక్కలే కాకుండా విదేశాలకి కూడా రవాణాకి సిద్ధమయ్యాయి. మరి ఈ చేపల పచ్చడి ప్రత్యేకత ఏంటో ఇప్పుడు విందామా? నిర్మల్ జిల్లా కడెం మండలంలో చేపల పచ్చడి తయారీని నిర్వహించే మహిళ పూర్ణిమ ముచ్చట. నమస్తే పూర్ణిమ గారు. నమస్తే అండి. మీరు ఈ మధ్య కాలంలో ఈ పచ్చళ్ళు తయారు చేయడము, అమ్మడం అనేది జరుగుతున్నది. అంటే కొందరిని మహిళల్ని జమ చేసి ఒక సంఘం లాగా మారి చేస్తున్నారు కదా, దాని గురించి మనం మాట్లాడదాం. దానికంటే ముందు మీ గురించి మీరు పరిచయం చేసుకున్నట్టే, మీరు ఎక్కడ ఉంటారు, మీ కుటుంబం గురించి. మాది మత్స్యకారుల కుటుంబము. మేము మత్స్యకారుల కుటుంబమే. ఈ వృత్తి చేసుకుంటేనే ఈ వృత్తి మీదనే మేము వ్యాపారం చేయాలని అనుకున్నాము. దానికి తోడుగా మాకు ఈడీఏ సంస్థ ద్వారా మాకు ఈ ఆలోచన కూడా మాకు ఈడీఏఐ సంస్థనే ఇచ్చింది. అయితే మాకు ఇక్కడ విరివిగా చేపలు దొరుకుతాయి కాబట్టి దీన్నే మీరు ఒక వ్యాపారంగా ఎంచుకొని దీన్ని మీరు ఉపయోగించుకొని మీరు ఆర్థికంగా ఎదగండి మహిళలు అని ఆ సంస్థ వాళ్ళు, ఆ సార్లు వచ్చి మాకు ఈ ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. అప్పటిదాకా మాకు ఈ పని మీద మాకు అంత ఆలోచన కూడా రాలేదు. ఎన్ని రోజులు అవుతుంది మొదలు పెట్టి? 2 months అవుతుంది. అంతకుముందు మీరు ఏం చేసేవారు? అంతకుముందు ఇంట్లోనే ఉండేవాళ్ళం. మా మగవాళ్ళు ఏంటంటే చేపలు పట్టేవాళ్ళు, అవి ఎండు చేపలు చేసుకునే వాళ్ళము, వలల పని చేస్తాం కూడా. మేము అందరం మత్స్యకారులమే. ఇప్పుడు ఈ గ్రూప్ లో అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా అదే మత్స్యకారులమే. ఫిష్ అంటే ఎక్కువగా కర్రీస్, కూరలే చేస్తూ ఉంటారు. ఈ కారాలు పెట్టడం అనేది ఎలా ఆలోచన? అంటే మీకు శిక్షణ ఇచ్చేటప్పుడు చెప్పారా, మీ ఆలోచన? అది లేదు, శిక్షణ ఆ సార్ వాళ్ళ వచ్చి మాకు ఇక్కడ ఇది ఇక్కడ చేపలు దొరుకుతున్నాయి కదా, మీరు దీన్ని ఒక వ్యాపారంగా ఎంచుకోండి, ఈ పచ్చడి పెట్టండి అని ఆ సార్ వాళ్ళు వచ్చి చెప్పడం వల్ల అప్పుడు నుంచి మాకు ఆలోచన. అంతకుముందు వచ్చి ఉండేనా ఆ పెట్టడం అనేది? ఇక్కడ నేర్చుకున్నారా? లేదు, వచ్చు. కాకపోతే ఇట్లా వ్యాపారం చేయాలన్న ఆలోచన అయితే మాకు రాలేదు. ఈ సంస్థ ద్వారా మాకు ఆలోచన వచ్చింది, గ్రూప్గా చేరి చేస్తున్నాం. నేర్చుకోవడం అనేది ఎలా, ఆ శిక్షణ అనేది ఎలా తీసుకున్నారు, ఎన్ని రోజులు తీసుకున్నారు? అంటే 21 రోజులు తీసుకున్నాము. మీరు మొదలు పెట్టేటప్పుడు మీతో పాటు ఇంకా కొందరు మహిళలు కావాలి అని అన్నప్పుడు వాళ్ళని ఎలా సేకరించుకున్నారు? మీ కుటుంబంతో చెప్పినప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళు ఏమన్నారు? అంటే నేను ఈ పని చేస్తాను అన్నప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ సపోర్ట్ తోటే చేస్తున్నాం. మేము వాళ్ళ సపోర్ట్ తోటే చేస్తున్నాం. అంటే ఇట్లా బయటకు వెళ్ళి ఇట్లా మరి ఇలా తయారు చేస్తాము, అమ్ముతాము ఇట్లా మహిళలమంతా కలిసి అని అన్నప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ అనేది కొందరు ఏమంటారంటే అలా చేయడం ఎందుకనే వాళ్ళు కూడా ఉంటారు కదా మహిళలు. అంటే మా మత్స్యకారుల కుటుంబాలే కాబట్టి వాళ్ళు ఏమి అబ్జెక్షన్ చెప్పలేదు, చేయమని చెప్పారు. అంటే అప్పుడు మగవాళ్ళు వాళ్ళందరూ ఒక కుటుంబము, ఇప్పుడు ఆడవాళ్ళ మేము ఒక అంత కుటుంబం కాబట్టి ఇక వాళ్ళ ఏమి అబ్జెక్షన్ చేయలేదు. మీ ఆలోచన ఎలా ఉండే? మీరు మొదలు పెట్టినప్పుడు ఏమేమి వస్తువులు తెచ్చి పెట్టుకున్నారు, ఎంత ఖర్చుతో మొదలు పెట్టారు? ఇప్పుడు డిఆర్డిఓ మేడం పిడి విజయలక్ష్మి గారిని పిలిచినాం, ఎమ్మెల్యే గారిని పిలిచినాం, వాళ్ళందరినీ పిలిచి షాప్ ఓపెనింగ్ చేసినాం. ఆ రోజు ఏమేమి తయారు చేసి పెట్టారు? అంటే మొదటి రోజు కదా, చాలా మంది వస్తారు అనే ఆలోచన. చేపల పచ్చడి, చికెన్ పచ్చడి, తర్వాత ఎండు చేపలు అవన్నీ పెట్టినాం. మేము ఏ రకంగా చేస్తామన్నది కూడా విజయలక్ష్మి మేడం గారు వీడియో తీసుకున్నారు. సరే, మీరు ఇవి చేసేటప్పుడు పచ్చళ్ళు అంటేనే కొన్ని నెలల తరబడి నిల్వ ఉండే పదార్థాలు కాబట్టి వాటిని జాగ్రత్తగా చేయాలి, క్వాలిటీ అనేది బాగుండాలి. మీరు చేసే పద్ధతి అనేది ఎలా ఉంటది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీరు చేసే ఈ పచ్చళ్ళలో? అంటే మేము వాళ్ళు చేపలు పడతారు కదా, అదే ఫ్రెష్ చేపలే తెచ్చుకుంటాం. మేము వేరే ఐస్ చేపలు వేరే వాళ్ళ దగ్గర కొనుక్కోము. మళ్ళా తర్వాత మేము 5 kg చేప అట్లా తీసుకుంటాము. చిన్న చిన్న చేపలు తీసుకోము. ఒకటే పెద్ద చేప, ఒకటే రకమైన
రకం తీసుకొని పెడతాము. రకం అంటే బొచ్చ, రవాటా, ఇవే 2 రకాలుగా పెడతాం అన్నట్టు. మళ్ళీ తర్వాత స్కిన్లెస్ అన్నట్టు, స్కిన్లెస్ చేసి పెడతాము. మళ్ళీ తర్వాత మేము నీట్గా ఉంటాము. తర్వాత చేతులకు గ్లౌజులు, అవి క్యాప్, తలకు క్యాప్స్ పెట్టుకొని నీట్గానే చేస్తాం. మీరు ఇప్పుడు ఒక పచ్చడి చేయాలి అని అంటే ఎంతమంది మహిళలు, ఎన్ని కిలోలకి ఎంతమంది అని లెక్క ఉంటుందా? ఒక 8 మంది అయితే ఖచ్చితంగా వండి చేస్తాం. ఎంతమంది ఉంటారు మేము మొత్తం ఇదివరకు 8 మంది ఉన్నాం. ఓకే, మీరు ఇప్పుడు ఆర్డర్లు అనేటివి ఎలా మీరే ఇట్లా పబ్లిసిటీ అనేది ఇచ్చారా, లేకుంటే మీకు ఆటోమేటిక్ గా వస్తుంది? అంటే బయట నుంచి కూడా వస్తున్నాయి, లోకల్ నుంచి అవుతున్నాయి. ఎక్కువగా పచ్చళ్ళలో ఏ పచ్చడి మీకు అమ్మ? చేపల పచ్చడికి ఎక్కువ డిమాండ్, బాగా ఫేమస్. చేపల పచ్చడికి మంచి డిమాండ్ ఉంది. కాకపోతే మాకు ఇప్పుడు ఈ చేపలు ఇప్పుడు మా చెర్లనే పట్టుకొని అమ్మడం అంటే మాకు ఒక రోజు పడతాయి, ఒక రోజు పడాయి. మాకు మళ్ళీ సేల్స్ కూడా ఇబ్బంది అవుతుంది. అయితే మాకు ఒక సహాయం కావాలంటే ఏమంటే మాకు కుంటలు కూడా ఉన్నాయి. ఆ కుంటలల్లో మేము చేపలు పెంచుకోవాలనుకుంటున్నాము. దానికి ఒక సహాయం కావాలని ప్రభుత్వం మాకు ఆ కుంటలు ఇప్పించాలని కోరుకుంటున్నాం. మీ ద్వారా చేపలు పెంచుకొని మాకు మేము ఇట్లా పచ్చడి అంటే ఒక నాణ్యత కూడా ఉంటది కదా. చేపలు బయట కొనడం కంటే మీరు ఓన్ గా పెంచడం వల్ల మీకు ఇంకా కొంచెం ఇన్కమ్ వస్తుంది. అట్లా ఆలోచన అనేది ఉన్నది. దానివల్ల ఇంకా మంచి లాభాలు వస్తాయని. ఇప్పుడు మీరు ఎట్లా ఆర్డర్ మీద ఇస్తారా, ముందే చేసి పెట్టి అమ్ముతూ ఉంటారు? ఆర్డర్ మీద ఆర్డర్స్ వస్తే ఆర్డర్స్ చేస్తాము, ముందు చేసి పెడతాము. ఎందుకంటే మాకు లోకల్లో పోతాయి కాబట్టి మేము ముందే చేసి పెడతాము. కొంతమంది ఆర్డర్ కూడా ఇచ్చిపోతుంటారు. అంటే ఇప్పుడు అమ్మకం అనేది ఎలా, అంటే మీకు ఎంత వరకు పోతుందని ఐడియా ఎలా వస్తుంది? నెలలో ఎంత వరకు మీకు ఈ పచ్చళ్ళు పోతాయి? ఎన్ని నెలలో అంటే మనం క్వింటాల్ దాకా పెట్టి మామూలుగా చేపలదేనా? చేపల, ఈ మటన్, చికెన్ కూడా? మటన్ పెట్టలే కానీ చికెన్ కూడా పెట్టినాం. చికెన్ 20 kgs దాకా పెట్టినాం. దగ్గరి ప్రాంతాలైనా దూర ప్రాంతాలకు కూడా ఆర్డర్లు మీద ఇస్తుంటారు? తీసుకెళ్తున్నాం. మస్కంటారు, దూర ప్రాంతాలకు పోతుంది. అంటే లోకల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చుట్టాలకు పంపించుకుంటారు అన్నట్టు. అట్లా అనుకున్నారా మీరు పెట్టే పచ్చళ్ళు అలా అంత దూరం వెళ్ళడం అనేది? అనుకోలేదు, అనుకోకుండా నడుస్తుంది. ఆర్డర్ రాగానే ఇచ్చారు. సరే, మీరు ఇక్కడ లోకల్లో ఇచ్చారు, అంత దూరం పంపాలి, మరి చేసింది ఆర్డర్ అది ఎలా పంపించాలనేది మీకు ఎలా తెలుస్తుంది? ఎవరిని కనుక్కుంటారు పంపాలి అని అంటే? వాళ్ళ మనుషులే తీసుకొని పోతారు. మీరు పంపడం? మేము పంపడం ఏం లేదు, వాళ్ళే వస్తారు, వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. ప్రస్తుతం పచ్చళ్ళేనా ఇంకేమన్నా? ఎండు చేపలు, ఎండు రొయ్యలు అవి కూడా అమ్ముతాం. ప్యాక్ చేసి అమ్ముతాం. అవి ఎలా రేట్ అనేది ఎలా ఉంటది మీకు? అంటే మేము 50 grams కు 80 rupees రొయ్యలు. ఇక వట్టి చిన్న చందమామలు అవి అయితే 30 rupees కు 50 grams అట్లా ప్యాక్ చేసి అమ్ముతాం. మీరు మీ వాళ్ళ దగ్గర కొంటారా? మొత్తానికి ఎలా ఫీల్ అవుతున్నారు? పచ్చళ్ళు తయారు చేయడం, అమ్మడం, అలాగే మీరు ఒకరే కాకుండా మీతో పాటు ఇంతమంది మహిళలు కూడా ఉన్నారు మీకు సపోర్ట్ గా. ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇంతకు ముందు గృహిణిగా ఉండి ఇప్పుడు ఒక పని చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందా, లేకుంటే ఇంకేదైనా చెయ్యాలి అని మనసులో ఉందా? చాలా హ్యాపీగా ఉంది. అందరం కలిసి చేస్తున్నాం కదా, హ్యాపీగా ఉంది, మంచిగా ఉంది. అంటే ఒక పని చేయడం వల్ల మహిళకు ఉపయోగంగా ఉంటుందా, మామూలుగా గృహిణిగా ఉంటేనే బాగుంటుందా? మీ ఉద్దేశం? పని చేయడం వల్లనే మంచిగా ఉంటది. ఇంట్లో ఉండడం ఖాళీగా ఉండే కంటే ఇట్లా నలుగురితో కూడి చేస్తే ఇంట్లో సహాయం చేసినట్టుగా ఉంటది కదా. ఆర్థికంగా మాకు కూడా ఆర్థికంగా కొంచెం బలంగా ఉంటది కదా, అందుకని హ్యాపీగా ఉంది. ఈ 2 నెలలలో మనిషికి ఎంత బెనిఫిట్, అంటే ఎంత ఆదాయం అనేది వచ్చింది మీకు? నెల కంటే అంటే ఇక వచ్చిన దాన్ని బట్టి ఉంటది, ఆర్డర్లను బట్టి వచ్చిన దాన్ని బట్టి ఉంటది. ఫలితం మంచిగానే ఉంది. మీరు టైం అనేది ఎలా, మీరు వాళ్ళందరినీ టైంకి రావడం, టైంకి వర్క్ చేయడం గురించి ఎలా చెప్తూ ఉంటారు? ప్రొద్దున 11 గంటలకు వస్తాము, సాయంత్రము 6 గంటల వరకు, 6-6:30 వరకు వెళ్తాం. అందరం ఒకటేసారి పోతాం. అందరూ రావాలి, అందరూ అదే టైంకి వెళ్తాం. వర్క్ అనేది ఎలా, అంటే ఆర్డర్ ఇచ్చినప్పుడే వర్క్ ఉంటుందా మీకు, లేకపోతే ఎప్పుడు ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉంటారు? ఆర్డర్ ఇచ్చినప్పుడు వర్క్ ఉంటుంది, లేకపోతే చేపల పచ్చడి పెట్టుకుంటాం అంతే. మాకు తొందరనే అయిపోతుంది. పెట్టినాక ఒక 4-5 రోజులు, వారం రోజులు, అంతకంటే ఎక్కువ టైం పట్టదు. అంటే పండుగ సందర్భాన్ని బట్టి అరిసెలు, గారెలు, సకినాలు అవి కూడా ఆర్డర్ పైన చేసిస్తాము. ఇంకా హోటల్ ఫుడ్స్ అవి కూడా ఆర్డర్ పైన చేసిస్తాం. ఈ మెయింటెనెన్స్ అనేది ఎలా, ఎవరి చేతిలో ఉంటుంది? అంటే ఇప్పుడు ఖర్చు పెట్టాలి అని అంటే అందరి చేతిలో పెట్టడం అయితే కాదు కదా, ఒకళ్ళ చేతి మీదకి వెళ్ళి నడుస్తుంది. పచ్చడి పెట్టాలి అని అంటే 1 కిలో పచ్చడికి ఏమేమి వాడతారు, ఎంత వాడతారు చెప్పండి? మేము చేసే పచ్చళ్ళ ఫ్రీడమ్ నూనె వాడతాము. అందులో కారం పొడి అనేది కొనుక్కొస్తారా? లేదు, కొనుకొస్తాం. ప్యాకెటే. నువ్వులు, ఆవాలు, మెంతి పొడి, జీలకర్ర, అది ధనియాలు,
నువ్వుల పొడి ఇట్లా వేసి పెడతాం, ఎల్లిగడ్డ నిమ్మకాయలు వేసి పెడతాం. మీరు చేసే పచ్చడి దాదాపు ఎన్ని రోజుల వరకు నిల్వ ఉండొచ్చు? 3 నెలలు. 3 నెలల వరకు ఉంటుంది. ఎలా అనిపిస్తుంది అమ్మ మీరు ఇట్లా పచ్చళ్ళు చేసి చాలా మందికి అమ్ముతూ ఉంటారు, తిన్న వాళ్ళు మీకు చెప్పిన రోజు ఇట్లా చేరక ముందు కూడా బయట క్వింటల్ దాకా పెట్టించిన నేను. ఎలా అనిపిస్తుంది అంటే మీరు చేసిన వంటలు ఇప్పుడు వేరే వాళ్ళు తిని బాగుంది అన్నప్పుడు మీ ఫీలింగ్ అనేది ఎలా? ఏం లేదు, మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఏమంటారు నీతో? ఏమంటారు తిన్న వాళ్ళు? ఏమంటారు? బాగుంది అంటారు. వంటలైనా ఏదైనా బాగుంది అని చెప్తారు. మీకు కూడా ఒక ఆదాయం అనేది ఉంది కదా, ఇంతకు ముందు కూడా బయట వంటలు ఆర్డర్ మీదే చేసేవారా? అంటే మేము పెళ్లిళ్ళు అల్లిలో చేస్తాం మా దాంట్లో, కానీ ఇప్పుడు ఇళ్ళకి వచ్చిన ఆర్డర్తో తెచ్చేసి వీళ్ళకి కూడా మీరు నేర్పించారా? ఇక నేర్చుకుంటారు చూసిగా. మీరు చెయ్యగా నేర్చుకుంటున్నారు. ఇక ఒక్కసారి పచ్చడి వంటలు పోతే అడ్జస్ట్ వాళ్ళు చేస్తారు, అడ్జస్ట్ వాళ్ళు చేస్తారు. అంటే ఇప్పుడు మీరు పచ్చడి స్పెషలిస్ట్ మీరు. 2 నెలలు అవుతుంది కదా, ఇంకా వేరేది ఏమైనా వంటలు, ఇంకా వేరే వంటలు చేయాలి, ఇంకా నేర్చుకోవాలి, అమ్మాలి అనే ఆలోచన ఉందా? చేస్తాం, ఆర్డర్ ఇస్తే చేస్తాం. ఇంకా వేయాలి ఓడ పెళ్లిళ్ళకి దేనికన్నా ఆర్డర్ ఇస్తే చేద్దామని అనుకుంటున్నాం. ఇట్లా చెప్తూ ఉంటారా బయటకి? మరి చెప్తాం. ఇప్పుడు రిటైర్మెంట్ అయితే ఇట్లా బర్త్డేలకు అటు ఇటు అయితే చేసిస్తున్నాం. అలా కూడా చేస్తున్నారు. సపోర్ట్ అనేది బాగుందా ఇక్కడ? చుట్టుపక్కల వాతావరణం అనేది మీకు బెనిఫిట్ అనేది ఉందా? మరి ఇది మొదలు పెట్టి ఇక ఇప్పుడు మేమైతే ఇంతవరకు రెడీ చేసినాం. నిర్మల్ అయితే 1000 ఉందట చేపల పచ్చడి. చికెన్ పచ్చడి 800 కేజీ. కిలోకి చేపలు. చికెన్ 1000 తక్కువ పెట్టినాం మేము. మొదలు పెట్టారు కాబట్టి తక్కువ పెట్టారు. సరే అమ్మా, మీరు ఇంతమంది కలిసి చేస్తున్నారు కదా, బాగుంది. మీలాగా వేరే వాళ్ళు, వేరే మహిళలు కూడా చెయ్యాలి అనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ పచ్చళ్ళు చేసి అమ్మాలి అని అంటే మెయిన్గా ఏముండాలి అంటే? నాణ్యత మంచిగా ఉంటే పచ్చడి మంచిగా కుదురుతుంది. ఫస్ట్ అందులోని పదార్థాలు అనేటివి మంచి క్వాలిటీ ఉండాలా, తర్వాత నాణ్యత ఉండాలా, తర్వాత మనం చేసేటప్పుడు కూడా మంచిగా ఉండాలా. అట్లా అప్పుడు మంచిగా కుదురుతుంది. అన్ని కరెక్ట్గా వేస్తేనే ఆ పచ్చడి కుదురుతుంది. స్టార్టింగ్ లో చేసినప్పుడు ఎప్పుడైనా ఏమైనా ఎక్కువ తక్కువ అవ్వడము అలాంటివి ఏమైనా జరిగినాయా? అట్లాంటి ఏం జరగలేదు. ఒకటే రకం అట్లా. ఎప్పుడు ఒకే రకం అంటే కొలత కొద్ది తీసుకుంటాం. మీరు చేసే ఈ వంటలలో మీకు వచ్చినట్టు చేస్తారా, లేకుంటే ఇప్పుడు ఫోన్లలో కూడా చాలా వస్తుంటాయి వంటకాలు, ఇలా చేయాలి అలా చేయాలి అని, అలా చూస్తూ ఉంటారా? అంటే చూసినా మా పద్ధతిలో మేము చేస్తాం. ఇప్పుడు వేరే కర్రీస్ ఉంటాయి కదా, ఈ ఫిష్ కానివ్వండి, రొయ్యల లాంటివి, నాన్ వెజ్ కి సంబంధించినవి, ఇంకా ఇలా కర్రీస్ స్పెషల్ గా చేయాలని ఏమన్నా ఆలోచన ఉందా? ఎందుకంటే మీకు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి. ఉన్నది, చేస్తాం. చేపల కర్రీ, కర్రీస్ వండిస్తాం. అలా ఆ కర్రీస్ కూడా చేస్తాం. అవును. ఓకే, ఇప్పుడు మీ దగ్గర కొనాలి అని అనుకుంటే మీ అడ్రస్ ఎలా చెప్పండి మీరు? నా పేరు పూర్ణిమ. 9640626866 పెద్దూరు కడెం. ఈ నంబర్ కి ఫోన్ చేసి అడిగితే ఆర్డర్ మీద ఇస్తాం, చేసిస్తాం. ఇప్పటి వరకు చేపల పచ్చడిని కుటీర పరిశ్రమగా నిర్వహించే నిర్మల్ జిల్లా కడెం మండలానికి చెందిన గంగపుత్ర సంఘం మహిళ పూర్ణిమ ముచ్చటిన్నారు. ఇది ఇయాల్టి శక్తి స్త్రీల కార్యక్రమం. సమర్పణ జి గంగామణి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.